పరిశుద్ధుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినము రోజు ప్రభువుని హృదయపూర్వకంగా మనసారా కొనియాడుతూ మహిమపరుస్తూ ప్రభు ఉన్నతమైన నామాన్ని స్తుతించి గణపరుద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రమయ్యా. సైన్యములకు అధిపతివైన మా దేవా మీకే స్తోత్రం, రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రం, సమాధానకర్త మీకే స్తోత్రం, తేజోమయుడా మీకే స్తోత్రం, ప్రేమాస్వరూపి మీకే స్తోత్రం, కృప చూపుచున్న దేవా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రమయ్యా. నిరంతర స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా. నిజదేవుడా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వాంతర్యామి మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా. అల్ఫా ఒమేగైన మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరులేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే
యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే, యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మా రాజా, మా తండ్రి, మా దైవమా, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఈ పరిశుద్ధ దినం రోజు ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు తోడుగా ఉండి నేను తండ్రి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి, ఈ ఆగస్టు నెలంతా తండ్రి 1వ తారీఖు నుంచి ఈ చివరి దినం వరకు మీరే కాపాడినందుకు స్తోత్రాలు, మీరే బలపరిచినందుకు స్తోత్రాలు, మీరే పోషించినందుకు స్తోత్రాలు, మీరే నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ పరిశుద్ధ దినము రోజు నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి నీ ఉన్నతమైనటువంటి కృపలో నిత్యము బలపడుటకు మీరు కృప చేసినందుకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా, అట్టి గొప్ప భాగ్యం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నిత్యము నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో, నీ కాపుదల్లో మమ్మల్ని మీరు నడిపించి బలపరచి స్థిరపరచి నీ ఉన్నతమైనటువంటి మేళ్ళు పొందుకునేటువంటి కృప దయచేయమని ఈ ప్రార్థన అంతటిని బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కీర్తనలు 20వ కీర్తన 1 నుంచి 5 వచనాల దాకా ధ్యానము చేద్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 20వ కీర్తన 1 వచనం నుంచి 5 వచనాల దాకా ధ్యానం చేద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులు అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నయు యెహోవా సఫలపరచును గాక. ఆమెన్. కీర్తనలు 20వ కీర్తన వాక్య ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. కీర్తనలు 20వ కీర్తన, ఇది ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే స్తోత్రమయ్యా. మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినం రోజు ఈ ఉదయకాలపు ఆరాధనలో నిన్ను ప్రార్థించి ఉన్న
నిన్ను ఆరాధించి ఉన్నాం, నీ లేఖనము ధ్యానము చేసి ఉన్నాము తండ్రి. ఈ రోజునైనా తండ్రి మీరు మాతో ఏ విషయములు ముచ్చటించబోచున్నారో ఆ శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మా అందరితో ధారాళముగా మాట్లాడమని, మీ పాల వంటి మాటలు, జుంటు తేనె వంటి మాటలు, ఖడ్గము వంటి మాటలు, అగ్ని వంటి మాటలు మాతో మీరు సూటిగా మాట్లాడమని, ఇదిగో మాట్లాడుచున్నది నేనైనా నా నోట మీ మాట వించి మా అందరితో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రే, ఆమేన్. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని పరిశుద్ధాత్ముడు ఈ దినమున మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఏం విలువ పెట్టి కొన్నాడు, ఏం ఆలోచన పెట్టి కొన్నాడు, ఏ తలంపులు పెట్టి కొన్నాడు అని మనం చూడగలిగితే, ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. ఆయన ప్రేమను చూపించి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి సంకల్పంలో జీవించమని మనల్ని కొనుక్కున్నాడు గనక మనం ఏమి చేయబడాలంటే, దేవుడు మనకిచ్చిన ఈ దేహముతో ప్రభువుని మహిమపరిచే వరంగా మనము ఉండాలి. ఒక వ్యక్తి తన శరీరాన్ని బట్టి తన ఇష్టమైనటువంటి రీతిగా జీవించగలిగితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఆ వ్యక్తి ఎందుకు దేవుడు నన్ను ఈ లోకములో మనిషిగా సృష్టించాడు లేక సృజించాడు కనుక నేను దేవుణ్ణి మహిమపరచాలి, నా నోటితో ప్రభుని స్తుతించాలి, ప్రార్థించాలి, నా చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క పరిచర్య చేయాలి, ప్రభు యొక్క పరిచర్య ఏదైనా నా చేతులతో బలముగా శక్తిగా చేసేవారిగా నేను ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా మన కాళ్ళతో ప్రభు సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మన చెవులతో దేవుని వాక్యమే వినాలి, కానీ లోక మాటలు వినకూడదు. అదేందో దురదగల చెవులు బయట మాటలు ఎంత ఇంట్రెస్ట్గా వింటాము. 4-5 అక్కలు, ఈ మధ్య అన్నలు కూడా మారిపోయారులేండి. 4-5 కలిశారంటే వాళ్ళట్ట వీళ్ళట్ట, ఈ చెవులకి ఎంత ఇంపుగా ఉంటుందో. కానీ దేవుని మాటను వినేటువంటి మారంగా మనం ఉండగలిగితే టోటల్గా ఓవరాల్గా మన తల నుంచి కాళ్ళ వరకు మనము ఏమి చేయుచున్నాము దేవుని కొరకు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి ఏ రీతిగా ఉండాలన్నది ఒక 2 మాటలను బట్టి ఈ దినమున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోచున్నాడు. ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. మత్తయి సువార్త మొదటి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనము చదవగలిగినట్లయితే, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. హల్లెలూయా. మనుషులని మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, చుట్టూ ఉన్న మనుషులు మన వ్యక్తిగత ప్రవర్తన చూసి దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మనం ఉండాలంట. దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మనం ఉండాలంటే మనము దేవుణ్ణి నిత్యము మహిమపరిచే అనుభవం కలిగి ఉండాలి. మన మాట, మన చూపు, మన నడవడిక, మన క్రియలు, మన తలంపులు సమస్తము దేవుని యొక్క వాక్యపు అడుగు జాడల్లో ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు, అన్యజనుల ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనడి. మనం దేవుని ప్రార్థనకు వెళుతున్నాం, కానీ మరలా ప్రార్థన అయిపోయిన తర్వాత లోకానుసారమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉంటే ఉపయోగము లేదు. దేవుని సంబంధమైనటువంటి ప్రవర్తన, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, దైవ సంబంధమైనటువంటి చిత్తము, దైవ సంబంధమైనటువంటి నీతి, యథార్థత, పరిశుద్ధత సమస్తము కలిగి ఉన్నటువంటి మనము మన యొక్క స్థితిని బట్టి మన పరలోకపు తండ్రి అయిన మన దేవునికి మహిమ రావాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆనాడు షడ్రకు మెషకు అబేద్నెగోలను బట్టి దేవుని నామానికి మహిమ వచ్చింది. ఇదిగో నీవు తెలియపరిచినటువంటి కార్యము మేము చేయము రాజా, ఇదిగో అగ్నిగుండములో పడవేయబడటానికి మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ మేము అగ్నిగుండంలో పడటానికి కూడా సిద్ధమే అన్నారండి. కనుకనే వారిని అగ్నిగుండంలో వేయబడినప్పటికీ వారి వెంట్రుక కూడా కాలల, వారి వస్త్రపు చెంగు కూడా కాలల. వారిని వెంటనే బయటకు తీసి, ఇదిగో వీరు ఆరాధిస్తున్న దేవుడు, వీరు మహిమపరుస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు, ఈ దేవుడు తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, ఎవరి నామాన్ని ఉచ్చరించకూడదని ఒక శాసనము రాసే అట్టి గొప్ప మహిమ ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలను బట్టి దేవుడు వారికి దయచేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీ దేహముతో, నీ యొక్క ప్రవర్తనతో, నీ వ్యక్తిగత జీవితంతో దేవునికి మహిమ వస్తున్నదా లేదా అన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ప్రాముఖ్యంగా మీ సత్క్రియలను చూచి, మీ ప్రార్థనా జీవితాన్ని చూసి, మీ విశ్వాసాన్ని చూసి, మీకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని చూసి, మీ వ్యక్తిగత ప్రవర్తన చూసి దేవునికి మహిమ వచ్చే రీతిగా మనం ఈ లోకములో జీవించగలిగితే దేవుడు మనల్ని పుట్టించిన కార్యము మనము నెరవేర్చిన వారమై ఉంటాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. ఏ వెలుగై ఉండాలంటే నిత్యము వాక్యపు వెలుగులో ప్రకాశవంతమైన జీవితం మనం కలిగి ఉండటానికి ఆరాటపడే వారంగా ఉండాలి. మోషే గారు ఆ 10 ఆజ్ఞలు తీసుకొని వస్తున్నప్పుడు తన ముఖం అంట దగ మెరిసిపోతుందంటండి. ప్రకాశవంతమైన కాంతితో తన ముఖం మెరిసిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యము మీదే తన దృష్టి నిలిపి ఉన్నాడు. తను తిరిగి కిందకు వస్తున్నప్పుడు చూస్తున్నటువంటి జనములు తన ముఖము, తన యొక్క రూపము ఎంతో కాంతివంతంగా ఉండటం గమనించారండి. ఈనాడు నేను తెలియపరుస్తాను, మనం వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని గమనిస్తూ, దేవుని వాక్యము ద్వారా చదువుకుంటూ, దేవుని వాక్యము ద్వారా ఎదగగలిగితే మన యొక్క జీవితములు కూడా వెలుగుమయముగా దేవుడు మార్చును గాక. ప్రకాశించేటువంటి ఆ గొప్ప వెలుగును పొందుకునేటువంటి రూపము, ఆ యొక్క తలంపు దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా. అందుకనే మనుషులు మన సత్క్రియల యందు ఎలా ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఎవరు మనల్ని గమనించట్లేదే, ఎవరు మనం చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మన సత్క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు మొత్తము లిఖితమవుతున్నాయి, మొత్తము రాయబడుతున్నాయి. ఒకానొక దినమున దేవుని ఎదుట మోకాళ్ళుని సమస్తము మన జీవితము చెప్పవలసిన దినమై ఉన్నది. కనుక సమయం ఉన్నప్పుడే మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే దేవుడే మనల్ని బలపరిచి తన ఉన్నతమైనటువంటి కృపలో నడిపించును గాక. ఆమేన్. మరొక మాట మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ మాట. మొదటి మాట మీ సత్క్రియలు ప్రజల యందు ఎలాగుండాలని తెలియపరిచాడు. 2వ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి మీకు దేవుని యొక్క మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచునని తెలియపరుస్తూ, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములయందు. నిజమే, ఒకానొక దినములో మనం దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు చీకటిలోనే ఉన్నాం, పాపములోనే ఉన్నాం, వ్యర్థమైన ఆలోచనలోనే ఉన్నాం. కానీ దేవుని యొక్క గొప్ప వెలుగులో ప్రకాశించేటువంటి ఆ గొప్ప నడిపింపు, దేవుని యొక్క గొప్ప వెలుగులో జీవించేటువంటి ఆ గొప్ప కృప
దేవుడే మనకు దయచేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ గొప్ప వెలుగును పొందుకునేటువంటి మనము జ్ఞాపకము చేసుకోవాలన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క స్థితిలో ఎలాగైతే బలపడ్డామో, ఎలాగైతే ఉన్నతమైనటువంటి కృపావరములు పొందుకుంటున్నామో, అదే రీతిగా మన కుటుంబము, మన బిడ్డలు, మన బంధువులు, మనకు తెలిసిన వారు కూడా దేవుని యొక్క గొప్ప వెలుగులో ఎదగాలని వారి గురించి ప్రార్థించే వారంగా, వారి గురించి మొరపెట్టే వారంగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే రీతిగా ప్రచురము చేయి నిమిత్తము దేవుని వాక్యము అనేక మందికి తెలియపరిచేటువంటి గొప్ప భాగ్యం మనకు దేవుడు దయచేశాడండి. ఈనాడు సేవకులు దేవుడిచ్చిన గొప్ప వరం ఏందో తెలుసా? దేవదూతల కంటే సేవకుల్ని అధికముగా దేవుడు గొప్ప వరములతో, గొప్ప మేలులతో, గొప్ప ఆశీర్వాదంతో దీవిస్తున్నాడు. రాజకీయ నాయకుల కంటే సేవకులన్నటువంటి విలువ ఎంత ఉన్నతమైనదో. ఆనాడు రాజులు, చరిత్రలో రాజులు ఉన్నప్పటికీ ఇదిగో ప్రవర్తన పిలవండి, మోషే ప్రవర్తన పిలవండి, ఏలియా ప్రవర్తన పిలవండి, యెషయా ప్రవక్తను పిలవండి, ఇదిగో రాకపోతున్నటువంటి పరిస్థితిని బట్టి ఏం జరుగుతుందని సేవకుల్ని పిలిచేవారండి, ప్రవక్తలను పిలిచి ఉండేవారు. కనుక మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైనదంటే, దేవుని యొక్క వాక్యము ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, మనము దేవుని వంశస్థులం అనే వారంగా మనం ఉండాలండి. దేవుని కుమారులము, దేవుని కుమార్తెలముగా దినదినము మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఈ లోకములో మనకి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ దేవుడు మన నిజమైన తండ్రి అయి ఉన్నాడు. ఆయనే తల్లి అయి ఉన్నాడు. కనుక తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా కానీ దేవుడే మనకు అయి ఉన్నాడు. కనుక మనము దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి, హృదయపూర్వకంగా ప్రార్థించి, హృదయపూర్వకంగా ప్రభువుని మహిమపరచగలిగితే తప్పకుండా మన జీవితము ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా ప్రభువు మారుస్తారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఇప్పుడు మనం పరిశుద్ధ జనముగా ఉన్నామా, అపరిశుద్ధ జనముగా ఉన్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉంటే పరిశుద్ధత కలిగి ఉన్నట్టు ఉంటారు, కొంతమందిని చూస్తూ ఉంటే పరిశుద్ధత లేనట్టు ఉంటారు. కానీ సమస్తము చూచు దేవుడు తప్పకుండా మన యొక్క స్థితిని గమనిస్తూనే ఉంటాడు. ప్రాముఖ్యంగా మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధ రోజు ఆదివారమున ఎంతమంది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎంతమంది దేవుణ్ణి కొనియాడుతున్నారంటే, దేవుని చిత్తములో లిఖితమైన బిడ్డలు మాత్రమే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం వారు పొందుకొని ఉన్నారండి. దేవునికి స్తోత్రము మన కలుగునుగాక. హల్లెలూయా. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. హల్లెలూయా. దేవుడు మన జీవితములు, మన స్థితిగతులు, మన పరిస్థితులు మార్చగలిగిన వారై ఉన్నారు, మార్చి ఉన్నారు. గనక మనము పరిశుద్ధ జనముగా ఉండాలని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడండి. ఇంకా ఏమంటున్నాడు? దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనము దేవుని సొత్తై ఉన్నాం, దేవుని బిడలమై ఉన్నాం,
దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని కుమార్తెలమై ఉన్నాం. మనకి లోకముతో సంబంధము లేదు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో సంబంధము లేదు. కానీ మనము దేవుని ఇష్టమైనటువంటి రీతిగా జీవించగలిగితే పరిశుద్ధాత్ముడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు అన్నది మనం జ్ఞాపకము చేసుకున్న వారమై ఉంటాం. ఇంకొకసారి ఆ మాట చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో తెలియపరుస్తున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. నా ప్రియులారా, దేవుడు మనల్ని విలువ పెట్టి ఏ కొన్నాడంటే ఆయన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడండి. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించే అంత ప్రేమ మనం కలిగి ఉంటే ప్రభువుని ప్రార్థించడానికి మనకు సమయం లేదు, నీకు సమయం లేదే. ప్రభువుని ఆరాధించడానికి నీకు సమయం లేదే. అదే నీ సొంత పనులు చేసుకోవాలంటే ఎంత సమయమో, అవునా కదా? ఎంత ఆలోచన, ఏదైనా ప్రాంతం వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా ఎంత ఆలోచన కలిగి ఉంటామో, మన దేహముతో దేవుణ్ణి మహిమపరచు కొరకు కూడా మనం ఆలోచన కలిగి ఉంటే తిరిగి దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుడే నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళము ప్రార్థనలో ఏకీభిద్దాం. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ శ్రేష్టమైన సమయమున మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా జనులు, మీరు పరిశుద్ధ జనముగా ఉండాలనుకున్నాను, మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అయి ఉన్నారని దేవుడు తెలియపరిచాడు. ఇదిగో దేవుని కొరకు ఏమి చేశావు నీవు అన్నది ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇదిగో మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని దేవుడు తెలియపరిచి ఉన్నాడు. కనుక మన జీవితంలో దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉందాం, దేవుణ్ణి ఆరాధించే స్థితి కలిగి ఉందాం, దేవుని వాక్యపు వెలుగులో ఎదిగేటువంటి స్థితి, వాక్యముకు లోబడేటువంటి స్థితి, వాక్యానుసారంగా జీవించేటువంటి స్థితి మనం కలిగి ఉందామని ప్రభుని ప్రార్థిద్దామంటే ఒక్క నిమిషము అందరం ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, మీరు లేనిదే మా బ్రతుకు లేదు ప్రభువా. మీ ఉన్నతమైనటువంటి కృపలో, మీ ఉన్నతమైనటువంటి ప్రేమ ద్వారా మొదట మేము మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించి ఉన్నారు తండ్రి. అంత గొప్ప ప్రేమ చూస్తున్న దేవా, మేము నిజముగా మీ ప్రజలమై ఉన్నాము తండ్రి. మేము పరిశుద్ధంగా ఉండాలని తెలియపరిచావు. ఇదిగో మేము యథార్థమైనటువంటి స్థితి కలిగి ఉండాలని తెలియపరిచావు. ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారని తెలియపరిచాం. నిజమైన తండ్రి, నిత్యము మేము అవి జ్ఞాపకం చేసుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మీరు మీ దేవుని ఆలయమై ఉన్నారని తెలియపరిచున్నావు తండ్రి. ఈ దేవుని ఆలయమైనటువంటి మేము నీకు భయము భక్తి కలిగి ఉండడానికి కృప దయచేయండి. మీ ఉన్నతమైనటువంటి కృపతో బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచునని తెలియపరిచావు. ఇదిగో మేము ఉన్న ప్రాంతములో మా చుట్టూ ఉన్న ప్రజల పక్షాన మేము ఏ రీతిగా నేను మహిమపరుస్తున్నావు మాకు తెలుసు, చూస్తున్నాం మీకు తెలిసి ఉన్నది తండ్రి. ఇదిగో ఇంకానైనా తండ్రి, మేము తండ్రి నిన్ను మహింపరచు కొరకు మాలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని హృదయపూర్వకంగా నేను యొక్క వాక్యపు ఆలోచన ప్రకారం నిన్ను మహింపరచేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దావీదునైనా ప్రభా ప్రార్థన చేసుకోవడానికి సమస్య వచ్చినప్పటికీ తను ప్రార్థన చేసుకొని నిన్ను మహింపరిచాడు. సింహాలనోళ్ళు మీరు మూసి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో షడ్రక మెషక అబేద్నెగోలు అగ్నిగుండంలోనైనా తండ్రి పడవేయబట్టడానికి కూడా ఉన్నప్పటికీ వారు సిద్ధముగానే ఉన్నారు, కానీ వారు లోక సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉండలేదండి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో వారి వలె మేము కూడా ప్రార్థనలోను, మీ భక్తిలోను, మీ కృపలోను, మీ దయలోను ఎదుగుటకు మీరు కృప దయ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మా శక్తి, మా బలము, మా ఆలోచనలు కాదు, కానీ మీ శక్తి చేతనే సమస్తము జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడని దినమున మీరు తెలియపరిచిన రీతిగా నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డలు ఇదిగో వారి జీవితంలో మీరు అనేకమైన మేలులు చేసి ఉన్నారు తండ్రి. ఇంకా బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. మీ ఉన్నతమైన కృపతో బలపరచమని ప్రార్థిస్తూ ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాట మేము తిరిగి ఇంటికి వెళుచున్నప్పుడు ఆ వాక్యము మేము జ్ఞాపకం చేసుకొని నేను ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, ఇంకా ఎలా మహిమపరచాలి, ఎలా కొనియాడాలి, ఎలా ఆరాధించాలి, ఎలా మహిమపరచాలనేటువంటి ఆలోచన దయచేసి ఇదిగో నీ కుమారుడిగా, నీ కుమార్తెలుగా ఈ లోకములో నిన్ను పోలి నడిచేటువంటి అట్టి కృప మా అందరికీ మీరు దయచేయమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును, ఇదిగో నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచిన దేవుళ్ళు తెలియపరిచిన వాక్యం ప్రకారం నిత్యము దేవుణ్ణి మహిమపరిచి తద్వారా దేవునిచే దీవించబడి ఆశీర్వదింపబడేటువంటి అట్టి కృప దేవుడు దయచేసి వారిని నిండారా నా ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరును తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.